దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి మహమ్మారిలో పేదరికం, నిరుద్యోగం. ఇప్పటికే కూడా దేశంలో అత్యధిక మంది యువకులు, అత్యధిక మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నారు. కారణం ఏంటి? కేవలం ప్రభుత్వాల యొక్క వైఫల్యం. యువతకు సరిపడినటువంటి ఉద్యోగ అవకాశాలు దేశంలో ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరిచి ఉపాధి అవకాశాలని చూపించడంలో గత ప్రభుత్వాలన్నీ కూడా విఫలమయ్యాయని మనం చెప్పచ్చు. దేశంలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. అలాగే పారిశ్రామికీకరణ చెందడానికి చాలా అనువైనటువంటి అవకాశాలు మన దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకుండా, ఉత్పాదక మీద ఏ విధమైనటువంటి దృష్టి సారించకుండా కేవలం అలా నడిపేసేటటువంటి పరిస్థితి. దీనివల్ల ఉత్పాదకత ఎప్పుడైతే పెరగట్లేదో, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందట్లేదు, ఏ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలను వెలికి తీయనటువంటి పరిస్థితి. దీనివల్ల కేవలం